Audio Jungle. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ రేటింగ్లో ఇండియాలో 5 స్టార్స్ కైవసం చేసుకున్న వెహికల్ ఏది అంటే ఇప్పుడు మనం టాటా నెక్సాన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కొంతకాలం క్రితమే సేమ్ టాటా నెక్సాన్కి క్రాష్ టెస్ట్ చేసినప్పుడు గ్లోబల్ NCAP ఫర్ అడల్ట్ ఆక్యుపెంట్స్ 4 స్టార్స్ అండ్ చైల్డ్ ఆక్యుపెంట్ కోసం 3 స్టార్స్ నమోదు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడు రీసెంట్గా గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్లో మనం చూసుకున్నట్టయితే కనుక 5 స్టార్స్ కంప్లీట్గా అవుట్ ఆఫ్ 5 స్టార్స్ మనకు తీసుకురాగలిగింది టాటా నెక్సాన్. ఎస్, అబ్సల్యూట్లీ మన ఇండియాలో మొట్టమొదటి 5 స్టార్ రేటింగ్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్లో తీసుకొని వచ్చిన మొట్టమొదటి వెహికల్గా మనం టాటా నెక్సాన్ చెప్పుకోవచ్చు. గతంలో జరిగిన గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ రేటింగ్లో ఈ 1 స్టార్ తగ్గడానికి కూడా కారణాలు ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఇందులో సీట్ బెల్ట్ రిమైండర్ కేవలం డ్రైవర్ సైడ్ మాత్రమే ఉండటంతో, కో డ్రైవర్ సైడ్ సీట్ బెల్ట్ రిమైండర్ లేకపోవడంతో ఈ 1 స్టార్ రేటింగ్ కూడా తగ్గింది ఫ్రెండ్స్. దీంతో పాటు కూడా UN 95 సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ రిక్వైర్మెంట్ లేకపోవడం వల్ల 4 స్టార్ రేటింగ్ని తీసుకురాగలిగింది. బట్ రీసెంట్గా జరిగిన గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్లో ఇవి రెండింటినీ ఫుల్ఫిల్ చేస్తూ టాటా మోటార్స్ టాటా నెక్సాన్లో కంప్లీట్గా 5 స్టార్ రేటింగ్ని తీసుకురాగలిగింది టాటా నెక్సాన్. అండ్ దీంతోపాటు ఈ వీడియోలో మీతో పాటు షేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే డిసెంబర్ 7th తర్వాత వచ్చిన టాటా నెక్సాన్ ఏదైతే ఉంటుందో ఈ వెహికల్లో మాత్రమే మనకు కేవలం 5 స్టార్ రేటింగ్ తీసుకొని వచ్చిన వెహికల్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. డిసెంబర్ 7th బిఫోర్ ఉన్న వెహికల్స్ టాటా నెక్సాన్ కార్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనకు 4 స్టార్ రేటింగ్నే కలిగి ఉంటాయి. ఇండియాలోనే మొట్టమొదటి గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్లో 5 స్టార్ రేటింగ్ని తీసుకొని వచ్చిన ఈ టాటా నెక్సాన్పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. భారత్ మాతాకి జై.